అత్త కోడళ్ళు రాధమ్మ, మీనా, తండ్రి కొడుకులు ఆనందం, ఆకాష్ నలుగురు ఇంట్లో దిగులుగా కూర్చొని ఉన్నారు. వాళ్ల మధ్య ఎలాంటి మాటలు లేవు. అంతా నిశ్శబ్దం. ఆ ఇంటి ముందుకు ట్రక్ తీసుకుని డ్రైవర్ రాముడు వచ్చాడు. ఆకాష్ బాబు, ఆకాష్ బాబు, రండి బాబు, ఇప్పటికే ఆలస్యమైపోయింది. అరటాకుల లోడు తీసుకెళ్లి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీలో ఇచ్చేసి రావాలి. తొందరగా రండి బాబు అని అరుస్తుంటాడు. అప్పుడు ఆకాష్ లేచి నిలబడ్డాడు. బాబు ఆకాష్, రాముడి దగ్గరికి వెళ్ళి నేనీ రోజు నుండి పనికి రావటం లేదని చెప్పొచ్చి మనం మాట్లాడుకున్న తరువాత ఒక నిర్ణయానికి వద్దాం. అయితే ఒక పని చేయండి నాన్న, నేను వెళ్ళడం కంటే మీరు రాముడి దగ్గరికి వెళ్ళి, ఇలా చూడు రాముడు, మా వాడికి రాత్రి నుండి కడుపు నొప్పిగా ఉందని పడుకున్నాడు, ఈ రోజు రావటం లేదు, నువ్వే జాగ్రత్తగా నీకు తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పు. అవును మావయ్య, ఆయన చెప్పినట్టు చెయ్యండి. ఒకవేళ మనం మాట్లాడుకున్న తరువాత ఏదైనా ఇబ్బంది అనిపిస్తే చేసుకోవడానికి పనుంటుంది కదా. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కోడలా? మీనా, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. ఏవండి, మీరు వెళ్ళి బాబు చెప్పినట్టు రాముడికి చెప్పిరండి. రాముడు ఇక్కడి నుండి ట్రక్ తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు మనం నిదానంగా మాట్లాడుకుని నిర్ణయం తీసుకుందాం. అవును మావయ్య, అత్తయ్య చెప్పినట్టు చేద్దాం. ముందు మీరెళ్ళి రాముడన్నకి చెప్పేసి రండి. మనం ఈరోజు మాట్లాడుకుని ఒక నిర్ణయానికొద్దాం. సరే కోడలా, నేను వెళ్ళి చెప్పేసొస్తాను. బాబు ఆకాష్, నువ్విక్కడే ఉండు అని చెప్పి ఆనందం అక్కడి నుండి బయటకొచ్చాడు. ఆనందం బాబు గారు, నమస్తే. ఆకాష్ బాబుని పిలవండి. అవతల ఓనర్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. అరటాకుల లోడు తీసుకెళ్లేదుంది. రాముడు, మా బాబు రాత్రి నుండి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ రోజు రాలేడు రాముడు. నువ్వు ట్రక్ తీసుకెళ్ళు. మా అబ్బాయి కుదుటపడిన తరువాత నీకు ఫోన్ చేయమని చెప్తాను. ఇప్పుడు మాత్రం వెళ్ళిపో. సరే బాబుగారు అని రాముడు ట్రక్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆనందం తిరిగి ఇంట్లోకొచ్చాడు. వాళ్లతో కలిసి కూర్చున్నాడు. అరటాకుల బిర్యానీ చేసి అమ్ముదామనే ఆలోచన మీ అత్త కోడళ్లలో ఎవరికొచ్చిందో చెప్పండి అని ఆనందం అడగ్గానే కోడలు మీనా అత్త రాధమ్మని చూపిస్తుంది. అత్త రాధమ్మ కోడలు మీనాని చూపిస్తుంది. తండ్రి కొడుకులు అయోమయంగా చూసుకుని, ఈ అరటాకుల బిర్యానీ మీ ఇద్దరి ఆలోచన అని మాకు అర్థమైందిలేండి. అవును బాబు, నేను కోడలు బాగా ఆలోచించి నిర్ణయానికొచ్చాం. మంచి నిర్ణయానికొచ్చారు రాధమ్మ. కానీ అంటే పెట్టుబడికి కావలసిన డబ్బు గురించా మీ ఆలోచన? అవునమ్మా, పెట్టుబడికి డబ్బు కావాలి కదా. అరటాకుల బిర్యానీ చేసి అమ్మడానికి లక్షల పెట్టుబడి వద్దండి. కనీసం 10,000 పెట్టుబడి కూడా అవసరం ఉండదు. నేను నమ్మను మీనా. ఎంతకాలం మీరలా అరిటాకులు ట్రక్లో ఎక్కించుకొని ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతూనే ఉంటారు? మనకంటూ సొంతంగా ఏముండొద్దా చెప్పండి ఉండొద్దని నేనెందుకంటాను మీనా అని ఆకాష్ చెప్తుండగా మల్లిక ఇంటికొచ్చింది. మల్లికని చూసి మీనా పరుగు పరుగున కిచెన్లోకి వెళ్ళింది. అత్త రాధమ్మ చూసి, కోడలా, నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి మల్లికకి చెప్పేసొస్తాను అని రాధమ్మ బయటున్న మల్లిక దగ్గరికి వచ్చింది. మల్లిక, మీనా ఇద్దరూ కలిసి ఒక బిర్యానీ సెంటర్లో పనిచేస్తుంటారు. ఎప్పుడూ ఇద్దరూ కలిసి వెళ్తుంటారు, కలిసొస్తుంటారు. ఆ రోజు మీనాతో కలిసి పనికెళ్లేందుకు మల్లిక వచ్చింది. ఏం మల్లిక, బాగున్నావా? బావున్నాను పెద్దమ్మా. మీనా ఇంకా రెడీ కాలేదా? అయ్యో మల్లిక, నీకు తెలీదు కదా, మా కోడలికి రాత్రి నుండి ఒకటే కడుపు నొప్పి. 2-3 సూదులు కూడా పడ్డాయి కదూ. ఎటూ కదల్లేక అలా పడుకుంది. అయ్యో పెద్దమ్మా, ఇప్పుడెలా ఉంది? అలాగే పడుకొనుంది మల్లిక. ఈరోజు పనికి రాదు. మీ ఓనర్కి చెప్పు బిడ్డ, కడుపు నొప్పి తగ్గిన తర్వాత పనికొస్తుందని. సరే సరే పెద్దమ్మా, నేను వెళ్తున్నాను అని మల్లిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాధమ్మ తిరిగి ఇంట్లోకొస్తుంది. మీనా, మల్లిక వెళ్ళిపోయింది, కిచెన్లో నుండి వచ్చేసేయ్ అని చెప్పగానే మీనా వాళ్ళ దగ్గరికొచ్చింది. ఇలా చూడు బాబు, నేను సూపర్ మార్కెట్లో, కోడలు బిర్యానీ సెంటర్లో ఇక నుండి పని చెయ్యమని నిర్ణయించుకున్నా. అలాగే రోడ్డు మీద జనాలు ఎక్కువగా ఉండే చోట అరటాకుల బిర్యానీ వ్యాపారం కూడా చేద్దామని నిర్ణయించుకున్నాం. నాన్న, అమ్మలా మాట్లాడుతుంటే నువ్వేం చెప్పు? ఈ విషయంలో నాకెందుకో ఈ అత్తాకోడళ్ళు చేస్తున్నది మంచిదనిపిస్తుంది బాబు. నేను కూడా అత్తాకోడళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. నువ్వు కూడా ఒప్పుకో.
మీరు ముగ్గురు ఒకటైన తరువాత నేను మాత్రం ఒప్పుకోకుండా ఎలా ఉంటాను నాన్న? ఒప్పుకుంటున్నాను. అందరం కలిసి అరటాకుల బిర్యానీ సెంటర్ పెడదాం. కలిసికట్టుగా పని చేద్దాం. అన్ని ఖర్చులు తీసుకుందాం అని చెప్పగానే ఆనందం, రాధమ్మ, మీనా ముగ్గురు సంతోషిస్తారు. అది సరే మీనా, అరటాకుల బిర్యానీ అంటున్నారు కదా, అది వెజ్ బిర్యానీనా, చికెన్ బిర్యానీనా, ఎగ్ బిర్యానీనా? ఏ బిర్యానీ అరటాకుల్లో చేసమ్ముదాం? అవునత్తయ్యా, మనం ఇది ఆలోచించలేదు. ఇప్పుడు ఆయన అడుగుతుంది కూడా కరెక్టే కదా. మనం ఎంతసేపు అరిటాకుల బిర్యానీ చేసి అమ్ముదామనుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. కానీ ఏ బిర్యానీ అన్నది ఇంకా ఫైనల్ చేసుకోలేదు. అయితే అందరూ ఆలోచించండి, అరటాకులలో ఏ బిర్యానీ చేసి అమ్మితే బాగుంటుందో అని. ఏది ఎక్కువగా తింటారో కూడా ఆలోచించండి అని రాధమ్మ చెప్పగానే అందరూ ఆలోచన మొదలెట్టారు. అలా సమయం గడుస్తూ ఉంది. ఇంతలో ట్రక్ వచ్చి ఆగిన సౌండ్ వినిపించింది. ఆనందం బయటికి చూశాడు. డ్రైవర్ రాముడు, ఓనర్ దామోదర్ కనిపించారు. కంగారుగా, బాబు ఆకాష్, నీకు కడుపు నొప్పని చెప్పినందుకు నిన్ను చూడ్డానికి ఓనర్ దామోదర్ వచ్చినట్టున్నాడు. వెళ్ళి బెడ్రూమ్లో పడుకో, దుప్పటి కప్పుకో, వెళ్ళు. రాధా, మీనా, మీరిద్దరూ ఇక్కడ దిగులుగా కూర్చునుండండి. నేను కొడుకు దగ్గర బాధగా కూర్చుంటాను. పద బాబు అని చెప్పి ఆకాష్ని తీసుకుని బెడ్రూంలోకి వెళ్లాడు ఆనందం. ఆకాష్ బెడ్ మీద పడుకుని దుప్పటి కప్పుకున్నాడు. ఆ గదిలో ఉన్న కుర్చీలో ఆనందం బాధగా కూర్చున్నాడు. అత్త కోడళ్లు రాధమ్మ, మీనా దిగులుగా కూర్చొని ఉన్నారు. రాముడు, దామోదర్ ఇద్దరూ ఇంట్లోకొచ్చారు. అత్త కోడళ్లు లేచి దండం పెట్టారు. రాముడు చెప్పాడు, ఆకాష్కి బాగా కడుపు నొప్పి వచ్చిందంటగా. చూసిపోవడానికి వచ్చాను తల్లి. ఆకాష్ ఎక్కడున్నాడు? లోపల బెడ్రూంలో పడుకున్నాడు బాబు. ఇప్పుడు మీరెళ్ళి చూడ్డం అంత బావుండదు. పడుకున్న వాణ్ణి లేపి మరీ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడెళ్ళి మరెప్పుడైనా రండి. అలా కాదమ్మా, ఇంటి వరకు వచ్చాను కదా, ఒకసారి ఇలా వెళ్ళి అలా చూసొస్తాను. ఆకాష్ దగ్గర ఎవరున్నారు? మా మావయ్య ఉన్నారండి. వెళ్ళి ఆయనకి నేనొచ్చిన విషయం చెప్పండి. మీరిక్కడే ఉండండి అని మీనా బెడ్రూంలోకి వెళ్ళింది. ఆనందం ఆ గది నుండి బయటకొచ్చాడు. దామోదర్ని చూసి దండం పెట్టాడు. దామోదర్ కూడా తిరిగి నమస్కారం చేసి, ఎలా ఉన్నాడండి ఆకాష్? టాబ్లెట్లు వేసుకుంటున్నాడు కదా, మత్తుగా ఉందని పడుకున్నాడు బాబు. మీరు తర్వాత రండి. సరేనండి, ఈ డబ్బులుంచండి, దేనికైనా పనికొస్తాయి అని చెప్పి కొంత డబ్బిచ్చి దామోదర్ రాముడితో కలిసి అక్కడి నుండి ట్రక్లో వెళ్ళిపోతాడు. అంతే, ఆనందం చేతిలో ఉన్న డబ్బుల్ని రాధమ్మ గబుక్కున లాక్కుంది. రూంలో నుండి ఆకాష్, మీనా హాల్లోకొస్తారు. మళ్ళీ నలుగురు కూర్చుని మాట్లాడుకోవటం మొదలెట్టారు. అత్తయ్య, అరటకులో పెట్టి ఏదైనా బిర్యానీ చేసి అమ్మొచ్చు. ఎవరికి ఏది నచ్చుతుందో తెలీదు కదా. కొందరు వెజ్ అడుగుతారు, మరికొందరు నాన్ వెజ్ అడుగుతారు. ఎవరేదడిగినా మన దగ్గర లేదనకుండా పెట్టాలి కదా. అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనకు కస్టమర్స్ పెరుగుతారు. అవును కోడలా, నువ్వు చెప్పిన ఐడియా బాగుంది. అలాగే చెయ్యాలి. అవునండి, నేను కోడలు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను. మీనా చెప్పింది బావుందమ్మా. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు కదా. కాకపోతే ఏది చేసినా రుచిగా చేసి తక్కువ ధర పెడితే బాగుంటుంది అని అందరూ అలా మాట్లాడుకుని అరటాకుల బిర్యానీ వ్యాపారం పెట్టడానికి నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు నలుగురు కలిసి ఊరంతా తిరిగి జనాలెక్కువగా తిరిగే చోటు చూస్తారు. అక్కడ అరటాకుల బిర్యానీని పెడతారు. దేవుడా, ఎలాంటి ఆటంకాలు రాకుండా ఈ అత్తాకోడళ్లు పెడుతున్న అరటాకుల బిర్యానీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగేలా దీవించు తండ్రి అని వేడుకొని వంట చేయటం మొదలెట్టారు. అరటాకుల బిర్యానీ ఆ చుట్టుపక్కల గుమగుమలాడుతూ ఉండడంతో చాలా మంది వచ్చి తింటుంటారు. అలా అత్తాకోడళ్ల అరటాకుల బిర్యానీ సక్సెస్ అవుతుంది. అందరూ ఆనందంగా ఉంటారు. తార ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన 20 ఏళ్ల అమ్మాయి. తారకి చదువు లేదు. తార అందంగా ఉండటం వల్ల చాలా సంబంధాలు వచ్చేవి. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటానని బోలెడంతమంది వచ్చేవాళ్లు. తార తండ్రి సుబ్బయ్య కూతురు దగ్గరలో ఉంటుందని పొరుగురులో ఉండే తన స్నేహితుడు సీనయ్య కొడుక్కి తారనిచ్చి పెళ్లి చేశాడు. సీనయ్య స్నేహితుడి కూతురు కావటం వల్ల కట్నమేమీ ఆశించకుండానే కొడుకు మాధవ్కిచ్చి పెళ్లి చేశాడు. జంట ఏమోగాని ఇద్దరు స్నేహితులు మాత్రం బంధువులైనందుకు తెగ సంబరపడ్డారు. తారకు చదువుకున్న మంచి భర్త దొరికినందుకు చాలా అదృష్టవంతురాలని పేరొచ్చింది. మాధవ్ అందమైన భార్య దొరికినందుకు సంతోషించాడు. తారా తల్లి రమణమ్మ మాత్రం కూతురు ఎలా ఉంటుందోనని బెంగపెట్టుకుంది.
కట్నం ఇవ్వలేదని పిల్లని ఇబ్బంది పెడతారో ఏమో. అసలే సుకుమారంగా పెరిగిన పిల్ల. ఏం తీసుకొచ్చావు నువ్వని చిన్న చూపు చూస్తూ నా కూతురుతో గొడ్డు చాకిరీ చేయిస్తే అమ్మో అమ్మో, ఇప్పటి నుండే నా కూతుర్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. పెళ్లైన నెల రోజుల తరువాత రమణమ్మ కూతుర్ని చూడ్డానికి వియ్యాల వారింటికి వెళ్ళింది. మాధవ్ తల్లి సుగుణమ్మ ఆమెను సాదరంగా ఆహ్వానించింది. వదినా, బావున్నారా? బాగున్నానండి. మా అమ్మాయి ఎక్కడా? వంటగదిలో ఉందా? పెరట్లో బట్టలు ఉతుకుతుందా? కొత్త కోడలితో అప్పుడే ఆ పనులన్నీ ఎందుకు చేస్తానదినా? అంటే మా అమ్మాయిని ఎందులోనూ కలుపుకోకుండా వేరుగా చూస్తున్నారా? సుగుణమ్మకి ఆ మాటలు అస్సలు నచ్చలేదు. కూతురు మీద ప్రేమతో అలా అంటుందిలే అనుకుని సరిపెట్టుకుంది. అదంతా కాదుగాని మీ అమ్మాయి గదిలో నిద్రపోతుంది. వెళ్ళి మీరే లేపండి. రమణమ్మ గబగబా గదిలోకెళ్లి నిద్రపోతున్న తారని బెదరగొట్టి లేపింది. ఎవరో పోయినట్టు గట్టిగా అరిచింది. అమ్మా తారా, నా బిడ్డా. ఆ పిలుపుకి తార ఉలిక్కిపడి లేచి కూర్చుంది. అమ్మా, ఎప్పుడొచ్చావే? ఆయన అంత గట్టిగా అరిచావేంటి? నా గుండె అదిరిపోయింది. నీకేం తెలుసు నా బాధ? నీకు కూతురు పుట్టి అది కూడా పెళ్లి చేసుకుని వెళ్తే తెలుస్తుంది. సరే రా, మా అత్తయ్యతో కూర్చుని మాట్లాడుదాం. మన మధ్యలోకి ఆవిడెందుకు? ఏమక్కర్లేదు, ఇక్కడే కూర్చుందాం. అబ్బే, మా అత్తయ్య చాలా మంచిదమ్మా. అలా ఉన్నోళ్ళని అస్సలు నమ్మకూడదే తల్లి. మెత్తగా గొంతు కోసేస్తారు. ఇప్పుడు ఆవిడ నాతో ఎలా మాట్లాడిందో తెలుసా? ఏమన్నారు? ఎలాగూ వారం రోజులు ఇక్కడే ఉంటా కదా, అన్నీ తిరిగ్గా చెప్తాలే. మాధవ్ తమ్ముడు మదన్ అప్పుడే తార దగ్గరికొచ్చాడు. వదినమ్మా. ఓ అత్తయ్య గారు, మీరెప్పుడొచ్చారు? బావున్నారా? రమణమ్మ మదన్కి ఏం సమాధానం చెప్పకుండా మూతి తిప్పుకొని కూర్చుంది. తారే సమాధానం చెప్పింది. ఇప్పుడే వచ్చారు మదన్. నా మీద బెంగతో ఇలా ఏడుపు మొహం పెట్టుకొని కూర్చుంది మా అమ్మ. ఏంటి, ఏమైనా చెప్పాలా నాకు? ఆ వదినమ్మా, నేను కాలేజ్ నుండి వస్తుంటే మనం డబ్బులప్పిచ్చిన ఒక ఆయన ఇంటికొస్తూ కనిపించాడు. మళ్ళీ ఆయన ఇంత దూరం రావటం దేనికని వడ్డీ డబ్బులు నేనే తీసుకొని తెచ్చాను. ఇది మొత్తం 4,000. కానీ నాకు కాలేజ్ ఫీజు కట్టే పనుంది, అందుకని ఒక 1,000 తీసుకుంటున్నాను. ఇవిగో మిగతా 3,000 అన్నయ్య వచ్చాక చెప్పండి. సరే, ఇలా ఇవ్వు. మదన్ డబ్బిచ్చేసి వెళ్ళిపోయాడు. రమణమ్మ మదన్ వైపు గుర్రుగా చూస్తుంది. బాగుందే, కుటుంబం అంతా నీ మొగుడు సంపాదన మీద బ్రతుకుతున్నారా అయితే? లేదు, ప్రస్తుతం మదన్ చదువు బాధ్యత ఒకటే మా ఆయన చూసుకుంటున్నారు. మిగిలినవన్నీ మావయ్య గారే చూసుకుంటారు. మీ ఆయన జీతం 15,000. ఇలా కాలేజీ ఫీజులు, పుస్తకాలు, పరీక్ష ఫీజు అంటూ నీ మరిది అడగకుండా తీసుకుపోతుంటే నీ బుర్రెక్కడ పెట్టుకున్నావే? నేను రాకముందు నుండి ఉన్న అలవాటు నేనొచ్చాకెందుకు మార్చుకుంటారు? మార్చుకోవాలి. ఇప్పుడు నువ్వున్నావు కాబట్టి రేపు నీకు పిల్లలు పుడితే వాళ్లకయ్యే ఖర్చులకు నువ్వు ఎంతని దాచిపెట్టాలి? అదంతా మా ఆయన చూసుకుంటాడులే. ఉమ్మడి కుటుంబంలో మగవాడి సంపాదన పంపకాలు అవ్వక మానదు. ఒక పని చెయ్యి, నెల నెలా నేను నీ పేరు మీద చీటీ వేస్తాను. నువ్వింట్లో ఎవరికీ తెలియకుండా నాకొక్క 2,000 పంపించు. మీ ఆయనకి కూడా చెప్పకు. కనీసం నేనైనా నీకోసం పోగు చేస్తాను. 2,000 తెలియకుండా ఎలా ఇవ్వగలనమ్మా నేను? ఏదోటి చెయ్యి. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యకపోతే నేను చచ్చినంత ఒట్టే. నిన్ను 9 నెలలు మోసికని. అబ్బా, అమ్మా సర్లే పంపిస్తాను. 2,000 కాదు గాని 1,000 మాత్రం సర్దుతాను. పురాణం విప్పకు. ఆ మరుసటి రోజు సుగుణమ్మ బజారుకి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉండగా రమణమ్మ ఆమెని ఆపింది. వదినగారు, ఇవాళ తారా నేను కలిసి సంతకెళ్తాం. మీకెందుకు శ్రమ? నాకు కూడా ఊరు చూసినట్టుంటుంది. అలాగే, మీ ఇష్టం. ఇదిగోండి సరుకుల లిస్టు. రమణమ్మ చేతికి పేపర్ అందించి లోపలికి వెళ్ళిపోయింది సుగుణమ్మ. బజారుకు మనిద్దరం వెళ్లటం అవసరమా అమ్మా? నీకో జీవిత పాఠం నేర్పిస్తాను పద. బజారుకు వెళ్ళాక తార లిస్టులో ఉన్న సరుకులు లెక్క ప్రకారం కొంటుండగా రమణమ్మ పక్కన నుండి చెడగొడుతూ ఉంది. బాబాయ్, చిలగడ దుంపలు కేజీ వెయ్యి. కేజీ వద్దు, 1/2 కేజీనే వెయ్యవయ్యా. అత్తయ్య, కేజీ అని రాశారు. నువ్వు 1/2 కేజీయే తీసుకుని ఇంకో 1/2 కేజీ డబ్బులు దాచుకోవాలి. అది పొదుపంటే. ఆ సర్లే, పచ్చిమిర్చి కేజీ ఇవ్వు. అక్కర్లేదు, 1/2 కేజీనే ఇవ్వు. అమ్మా, వారం రోజులు రోజుకు 4 కూరలకి కావాలి. పర్లేదు, కారం ఎక్కువ వేసుకో. లేదా నీకు కారం తినే అలవాటు లేదని, అంత కారం అయితే తినలేనని చెప్పు. ఇన్ని పొదుపనరు, పిసినారితనం అంటారు.
ఈ విధంగా రమణమ్మ అన్నింట్లోనూ రూపాయి ఎలా పొదుపు చేయాలో చూపించి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. కాని తార అవేం పాటించలేదు. నెల నెలా తల్లికి 1,500 పంపుతూ ఉంది. పైగా ఇంట్లోనే పూలు దండలు అల్లే పని చేయటం మొదలెట్టి 4 రూపాయలు సంపాదించటం మొదలెట్టింది. అర్ధ సంవత్సరం గడిచాక రమణమ్మ మళ్లీ కూతురింటికొస్తున్నట్టు ముందుగానే ఉత్తరం రాసింది. తార ఆ ఉత్తరం చదివి అత్తగారి దగ్గరికి వెళ్లి చెప్పింది. అత్తయ్య, మా అమ్మ ఎల్లుండొస్తుందంట. మంచిది. ఓ వారం రోజులున్నాక నువ్వు కూడా మీ అమ్మతో వెళ్ళి ఓ 10 రోజులు గడిపిరా. కాపురానికి వచ్చాక పుట్టింటికెళ్ళలేదు నువ్వు. అత్తయ్య, మీరు నాకు సాయం చేసి పెట్టాలి. మా అమ్మ వచ్చాక మా అమ్మాయి బాగానే ఉంటుందా అని మిమ్మల్ని అడిగితే, ఏం బాగుందమ్మా, నీ కూతురు గడుసు పిల్లే, దాని మొగుడు సంపాదనంతా అది బాగానే వెనకేసుకుంటుందని చెప్పండి. చీచి, లేనిపోని మాటలు అలా ఎందుకు చెప్పమంటావమ్మా? మనిషిని బట్టే నడుచుకోవాలత్తయ్యా. తారా, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసత్తయ్యా, మా అమ్మ గురించే కదా. ఆవిడ నాకు జన్మనిచ్చిన తల్లి కాదు. మా అమ్మ చనిపోయాక ఆ స్థానంలోకొచ్చిన పినతల్లి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆవిడ తన స్వార్థం మాత్రమే చూసుకుంది. మా నాన్నకి మనశ్శాంతి లేకుండా చేసింది. మా నాన్న నన్ను చదివిస్తానన్నా మా అమ్మే డబ్బు ఖర్చయిపోతుంది వద్దని ఇంట్లోనే ఉంచింది. ఆవిడకి పిల్లలు లేరు కాబట్టి నన్ను కూతురులా భావించింది. లేదంటే నా జీవితం ఇంకోలా ఉండేది. మనసులో ఇంత బాధ దాచుకున్నావా కోడలా? ఇప్పుడు ఆవిడ స్వార్థం కోసం నన్ను వాడుకొని ఈ ఇంటి సొమ్ము తినాలని కూడా చూస్తుంది. ఎంతైనా అమ్మ కదా, అందుకే నేను పువ్వులల్లుతూ ఎంతొస్తే అంత ఆవిడకి పంపిస్తున్నా. కట్నం లేకుండా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ మా అమ్మ నాకు కట్నం ఇచ్చి పెళ్లి చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎంత ఎక్కువ ఎదురు కట్నం వస్తే అంతకు నన్ను ఇచ్చేయాలని చూసింది. కేవలం మా నాన్నే ఆమెను ఈ విషయంలో ఎదిరించి మీ ఇంటికి కోడల్ని చేశారు. ఆ అక్కసుతోనే మా నాన్ననిక్కడికి రానివ్వట్లేదు. అక్కడ మా నాన్న ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో. తార దుఃఖం ఆపుకోలేక చిన్నపిల్లలా ఏడ్చేసింది. సుగుణమ్మ కోడలి కన్నీళ్లు తుడిచి దగ్గరికి తీసుకుంది. నా బంగారు తల్లే, ఎంత బాధ దాచుకున్నావమ్మా మనసులో. తల్లి ప్రేమ లేకపోతేనే నేను నీకు తల్లినవుతాను. సుగుణమ్మ కోడల్ని ఓదార్చింది. తర్వాత అత్త కోడళ్లు చాలా దగ్గరయ్యారు. 2 రోజుల తరువాత రమణమ్మ రాణి వచ్చింది. రావడంతోనే సుగుణమ్మ మోహన్ని పరిశీలనగా చూస్తూ ఉంది. వదినగారు, బాగానే ఉన్నారా? మీ ఆరోగ్యం బానే ఉందిగా? రామ్మారా, నీ కూతురు నా ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుండి మాకన్నిటికీ కరువైపాయే. మొగుడి సంపాదన 1 రూపాయి కూడా పోనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. ఇంత పిసినారి కోడలు నాకే రావాలా? మా ఇంటికి తీసుకురావడం పోయి మా ఇల్లు గుల్ల చేస్తుందాయే. రమణమ్మ తనలో తానే మురిసిపోయింది. ఏమో అనుకున్నాను గాని తార చెప్పింది చేస్తుంది. ఈసారి ఇంకొన్ని సలహాలిచ్చి వెళ్తాను. అసలే నక్కిలీసు కొనుక్కోవాలి. అవును, మీ ఆయనెక్కడా? నువ్వొక్కదానివే ఊర్లంట తిరుగుతున్నావు. ఆయన నాలాగా తిరిగే మనిషి కాదులే వదినగారు. అలాగా? అన్నయ్య గారితో ఒక ముఖ్యమైన ఆస్తి విషయం మాట్లాడే పనుంది. ఆస్తి విషయమా? ఇప్పుడే రమ్మని కబురు పెట్టేస్తానాగండి. కూతుర్ని కూడా పలకరించకుండా వచ్చిన దారినే బయటకెళ్లి కాసేపటికి లోపలికొచ్చింది. తెలిసిన వాళ్లతో కబురు పంపి వెనక్కొచ్చేసింది. వదినగారు, మీ అన్నయ్య రేపు ఉదయాన్నే ఇక్కడుంటాడు. ఇక ఆ రాత్రి రమణమ్మ తార బుర్ర తినేసింది. ఏవేవో చెప్పి ఆమెని చెడగొట్టాలని చూసింది. అయితే తార మాత్రం నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంది. మరుసటి రోజు ఏమైందోనని సుబ్బయ్య గబగబా వచ్చాడు. వస్తూనే సుగుణమ్మ సీనయ్యలకి దండం పెట్టాడు. సీనయ్య, చెల్లెమ్మ, నా కూతురు తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే మన్నించండి. ఏదో చిన్నపిల్ల. అబ్బే, తార వల్ల ఏ తప్పు జరగలేదన్నయ్యా. మీకోసం బిడ్డ బెంగ పెట్టుకుంది. అందుకే మిమ్మల్ని రప్పించాల్సొచ్చింది. నా కోడలు బంగారంరా సుబ్బు. చందమామకైనా మచ్చుంది గాని నా కోడలి రూపంలో గుణంలో ఆ మచ్చ కూడా లేదు. సుబ్బయ్యని చూడగానే తార పరిగెత్తుకుంటూ వచ్చింది. చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తుంది. నాన్న, ఇన్ని రోజులు నన్ను చూడకుండా ఎలా ఉన్నావు నాన్న? నువ్వు, నీ మీద బెంగొచ్చేసింది తెలుసా? రావాలనున్నా మీ అమ్మ నన్ను రానివ్వలేదమ్మా. నిన్ను చూడకుండా 20 ఏళ్లు నేను గుమ్మం దాటలేదు. అలాంటిది 7 నెలలు ఎలా ఉన్నానో నాకే తెలియలేదు తల్లి. సుబ్బయ్య కూతురి చేతులు పట్టుకుని బోరున ఏడ్చాడు. తార తండ్రిని లోపలికి తీసుకెళ్లి దగ్గరుండి టిఫిన్ పెట్టింది. నాన్న వస్తున్నాడని అత్తగారు చెప్పగానే చక్కెర పొంగలి, పులిహోర, పరమాన్నమంటూ అన్నీ తయారు చేసింది. అవన్నీ నాన్నకి ప్రేమగా వడ్డించింది. అది చూసి సుగుణమ్మ, సీనయ్య చాలా సంతోషించారు. అప్పుడే నిద్రలేచి బయటకొచ్చిన రమణమ్మ
అన్ని వంటకాలు చూసి గబగబా వచ్చి టిఫిన్ పెట్టమని కూర్చుంది. నన్ను నిద్రలేపకుండా మీ నాన్నకు అన్నీ చేసి పెట్టేస్తున్నావా? ఎంతైనా మీరు ఒకటి, నేనెప్పుడూ వేరేగా అంటూ మాట్లాడుతూనే పులిహోర చక్కెర పొంగలి గిన్నెలు ఖాళీ చేసింది. అయితే రమణమ్మకొక భయం ఉంది. ఎవరైనా చనిపోయినప్పుడు పెట్టే భోజనాలు తింటే వాళ్ళ ఆత్మ మనల్ని వెంటాడుతుందని నమ్ముతుంది. అందుకే అటువంటి భోజనాలు గాని భోజన పదార్థాలు గాని ఆమె ముట్టదు. తారా, భలే చేసావన్నీ. చక్కెర పొంగల్ అదిరిపోయిందనుకో. అబ్బే, ఇవి నేను చేయలేదమ్మా. మా పక్కింట్లో మొన్నే ఒక తాతగారు చనిపోయారు. ఇవాళ ఆయన ఇంట్లో చిన్న కార్యం. ఇవన్నీ వాళ్లే పంపించారు. ఆ మాట చెప్పేలోపు నువ్వు తినటం మొదలెట్టేశావు. ఆ మాట వినడంతోనే రమణమ్మకి చేతులు వణికిపోయాయి. ఏంటి, చనిపోయిన వాళ్ల భోజనాలా ఇవి? అంటే ఇప్పుడు అతని ఆత్మ నన్ను వెంటాడితే? అయ్యో బాబోయ్, ఇక్కడ నేను ఒక్క నిమిషం కూడా ఉండను. ఆ ఆత్మ ఊరు దాటి రాలేదు కదా. ఇక రమణమ్మ ఒక్క అడుగులో బ్యాగ్ భుజానికి తగిలించుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగున వెళ్ళిపోయింది. అది చూసి తారా, సుబ్బయ్య పొట్ట పగిలేలా నవ్వుకున్నారు.